నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోపి నమః. సప్తఋషి కార్యక్రమంలో మనం ఉన్నాము. భక్తివంచన కార్యక్రమానికి స్వాగతం. స్వామి శరణమయ్యప్ప. శబరిమల క్షణక్షణం భయంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు తాజాగా చేసేవంటి భక్తులు ఆ ఒక రష్యని చూసి ఇరుముడిని తిప్పి వెనక్కి తిరిగేసుకుంటున్నారు. మరి ఆ ఇరుముడి అభిషేకం ఎక్కడ చేయాలి? అది శబరిమల అయ్యప్ప స్వామికి చెందవలసినటువంటి మహాప్రసాదం. ఆయన తపస్సు చేసి 41 రోజు కఠోరమైనటువంటి దీక్ష తీసుకొని కఠోరమైనటువంటి నియమాలు పాటించినటువంటి అయ్యప్ప స్వామి ఆయన దీక్ష చేసినటువంటి నెయ్యి పోసినటువంటిది తిరిగి వెంట వస్తే ఎక్కడ అభిషేకం చేస్తారు? అక్కడ ఉన్నవంటి పరిపాలన వర్కులు కావచ్చు, ఇతర వాళ్ళు కూడా కావచ్చు. అనౌన్స్మెంట్ చేయటం ఏంటంటే మీరు తిరిగి వెళ్ళి ఎక్కడైనా దేవాలయంలో అచ్చంగోవిలో, ఆరంగావినో, కుర్తుపులనో, పూర్ణ పుష్కలాంబలను అక్కడ వెళ్ళి మీరు ముత్తరతంగా ఇచ్చి అభిషేకం చేసుకోమని చెప్తున్నారు. ఆ ఒక అభిషేకం కేవలం శబరిమలలోనే చేస్తారు, ఇంకెక్కడ కూడా చేయరు. ఎందుకంటే అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకం అంటే చాలా ప్రీతి. వెన్నయ్యే తిరిడన పిళ్ళయ్యకి నెయ్యిలే అభిషేకం అని ఒక శాస్త్రం ఉంది మనకి. ఆ ఒక అయోమయంలో కన్ఫ్యూజ్లో ఉన్నటువంటి తెలుగు వాసులు కావచ్చు, కర్ణాటక వాసులు కావచ్చు, ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎన్ఆర్ఐస్ వాళ్ళు కావచ్చు, అమెరికా వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ భక్తులైనా కూడా అక్కడ చూసి భయాందోళనతో తిరిగి వచ్చేసి అక్కడే పంబాలోనే ఇరుముడి ఇప్పేసి అక్కడ గణపతిలో ఉండి పక్కలో పోసేసి వెళ్ళిపోతున్నారు. ఇది కేరళ గవర్నమెంట్కే మహాపాపం చుట్టుకోబోతుంది. దీనికి ప్రత్యేకంగా బీజేపీ వాళ్ళు దీన్ని కూడా ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాలి. దీనికోసం ప్రత్యేకంగా వాళ్ళు ధర్నాలు చేశారు, ప్రత్యేకంగా ఇది చేశారు. ఇంకా అనేక రకమైన పార్టీలు కూడా దీనికి జోక్యం చేసుకొని అయ్యప్ప స్వామి భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలి. ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది? ఈ మండల కాలంలోనే ఇలా ఉంది పరిస్థితి అంటే రేపు వచ్చే మకర సంక్రాంతి రోజున పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎంత భయాందోళనగా ఉంటుందో చూసుకోండి. 2024లో 15వ తారీఖు వచ్చేవంటి మకర సంక్రాంతి రోజున దీనికైనా 5 పబ్లిక్ ఉంటారు. అప్పుడు నీలకల్ నుంచి, ఎరిమేరు నుంచి తరలి వచ్చేవంటి భక్తులు పంబాలోనే నివసించి జ్యోతిని దర్శిస్తారు. కాంతమల్ల జ్యోతిని సన్నిధానంలో జ్యోతి దర్శించుకుంటారు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసుకుంటారు? ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి. ఇప్పటి నుండే వాళ్ళని ఒక కట్టడిలో పెట్టండి. ఇప్పటి నుంచే ఒక మార్గదర్శిలో పెట్టుకోండి. ఇప్పటి నుంచే ఒక అద్భుతమైన ఒక వైబ్రేషన్లో వచ్చి పెట్టుకోండి. అయ్యప్ప స్వాములకు సివిలియన్స్కి దయచేసి ఈ 3 నెలలు మీరు రావద్దు. సివిల్ అంటే ఎవరైతే కూడా మాల లేని వాళ్ళు, మీరు ఈ 3 నెలలు శబరిమలకు వెళ్ళకండి. ఇరుముడి తీసుకుని వెళ్తున్నటువంటి అయ్యప్ప స్వాములకు చాలా ఇబ్బంది అవుతుంది. మీకు స్వామివారిని చూడాలనుకుంటే జనవరి నుండి అక్టోబర్ దాకా ప్రతి నెల దేవాలయం ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో మాత్రం మీరు సివిలియన్స్ ఎవరు యాత్ర చేయకండి. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పాదయాత్ర చేసి వచ్చేవాళ్ళు కావచ్చు, పెద్దపాదం నడిచి వచ్చేవాళ్ళు కావచ్చు, సైకిల్ మీద వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా కావచ్చు. ఎవరు కూడా నిమిషం పాటు కూడా అయ్యప్పని కనులారా చూసిన వాళ్ళు ఎవరు లేరు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఉంటారు? ఎంతో కొండంత ఆశతో వస్తారు. ఆ అయ్యప్ప స్వామివే వాళ్ళలో పూనకం వచ్చేసినట్టుగా ఆ ఒక శక్తి ఊపు వచ్చేసి నడుస్తూ ఉంటారు. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే శరణఘోషతో చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ సిట్యువేషన్ ఏంటంటే ఇరుముడి తీసుకొని తిరిగి వెళ్ళిపోండి, మీరు ఎక్కడైనా గుళ్ళో అభిషేకం చేసుకోండి, ఇక్కడ పబ్లిక్ రద్దీగా ఉందనేసి అనౌన్స్మెంట్ పంబా నుంచి నీలకల్ వరకు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఏం చేయాలి ఆ పరిస్థితి? ఆ స్వాములు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వెనక తిరిగి వెళ్ళడానికే మన ఇరుముడి కట్టుకొని వచ్చింది. దీనికోసం ప్రత్యేకమైనటువంటి పెనారు విజయ గారు, రాధాకృష్ణ గారు కావచ్చు, ఆ కమిటీ దేవస్థానం వాళ్ళు కావచ్చు,
మరి జోసఫ్ వాళ్ళు కూడా ఎండోమెంట్ జోసఫ్ వాడు కూడా దీన్ని జోక్యం చేసుకొని ప్రత్యేకమైనటువంటి ఒక బలగాన్ని ఏర్పాటు చేసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి స్వామికి కూడా అక్కడ వచ్చే వాటి స్వామికి అయ్యప్ప దర్శనం అద్భుతంగా కేటాయించినట్టుగా చేయాలి. మహిళలకు సపరేట్ లైన్ పెట్టాలి, చిన్నపిల్లలకి సపరేట్ లైన్ పెట్టాలి, వృద్ధులకి సపరేట్ లైన్ పెట్టాలి. ఆ వృద్ధులు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఏ స్వాములైనా సరే, మాలికాపూరితమైన కావచ్చు, అయ్యప్ప స్వాములైనా కావచ్చు, వాళ్ళకి సపరేటమైనటువంటి లైన్ కేటాయించాలి. వాళ్ళని శీఘ్రముగా వదిలిపెట్టాలి. అయ్యప్ప స్వామిని సులభంగా దర్శనం చేయించాలి. తక్కిన వాళ్ళని ఒక సింగిల్ లైన్గా పెట్టండి. ఆ నడపందల్లో పెట్టేసి మొత్తం ఇరికిచ్చి వాళ్ళని బంధించి అనేక రకమైనటువంటి వెనకాల ఇరుముడి సంచి ఉంటుంది, బ్యాగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయినా కూడా కనకరం లేకుండా ఇంత కఠోరమైనటువంటి వాళ్ళ మీద చూపించడం అనేది చాలా బాధాకర విషయం అనేసి నేను చెప్తా ఉన్నాను. స్వామి శరణం, స్వామి ఏ శరణం అయ్యప్ప. అందరూ గురుస్వాముల ఒక నివేదన ఏంటంటే, వాళ్ళు ఇచ్చేవంటి మాకు వచ్చే మెసేజ్ ద్వారా రాజన్ గురుస్వామి గారు ఈ రకంగా ఉంది, దయచేసి మీడియా ద్వారా మీరు ప్రేక్షకులకు అందరికి వివరించండి. మీకు అటువంటి సిట్యువేషన్స్ ఏమైనా కనిపించినప్పుడు, అలాంటి ఇబ్బంది కల్పించినప్పుడు అక్కడ ఉన్నవంటి సిబ్బందులను, పోలీసు వాళ్ళని సంప్రదించి మీరు దగ్గరుండి ఆ ఒక శబరిమలకు వెళ్ళండి. మంచి అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తాయి, మంచి ఫలితం లభిస్తుంది. స్వామి మీద నమ్మకం పెట్టుకోండి, ఏం భయపడే విషయం లేదు. కేరళ రాష్ట్రం పక్కనే ఉంది, మనకు పెద్ద దూరం ఏం లేదు. కాబట్టి ఒకవేళ ఇరుముడికి అలాంటి ఇబ్బంది కలిగినప్పుడు మీరు పంబాలోనే ఒక రాత్రికి 2 రాత్రులు నివసించి రద్దీ తగ్గిన తర్వాత మళ్ళీ శబరిమలకు ముందుకు సాగండి. తొందరపడి వెనక రావద్దు, అక్కడే ఉండండి, పర్వాలేదు, కంగారు పడే విషయం ఏం లేదు. 1 రోజుకి 2 రోజులకన్నా ఆగండి. ఆగి రష్ తగ్గినాక మళ్ళీ వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయండి. చేసి స్వామి ప్రసాదం తీసుకురండి, మీకు అన్ని శుభం కలుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప.